చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక వైసీపీ కౌన్సిలర్ కీర్తి వెంకటరావు అనుచరులు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, చీరాల టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్రనాథ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా టీడీపీ కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ కొత్తపేట, మస్జిద్ సెంటర్, బస్టాండ్ మీదుగా 28వ వార్డులోని పోలేరమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ర్యాలీ మొత్తం మార్గంలో ప్రజలు పూలు చల్లి ఘనంగా స్వాగతం పలికి నీరాజనాలు పట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ సమీపంలోని నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో పలువురు నాయకులు ప్రసంగిస్తూ టీడీపీ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పాలనపై విశ్వాసంతోనే ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ సుబ్బయ్య, పట్టణ అధ్యక్షుడు దోగుపర్తి సురేష్, చీరాల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు దోగిపర్తి బాలకృష్ణ, వార్డు కౌన్సిలర్లు, కూటమి నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే టౌన్ అధ్యక్షుడికి ఆహ్వానిస్తున్నాం. అలాగే నేను ఈ పార్టీలోకి వచ్చినాక ఎంతో ప్రశాంతంగా ఉన్నాము. ఎన్నో బాధల్లో అనుభవిస్తూ వస్తున్నప్పుడు కానీ మాకు ఎంతంటూ ఉండి మాకు సహాయం చేయలేదు. అతను ఎవరో కూడా మీకు తెలుసు. నేను రోసీ గారి హయాంలో ఉన్నాను. రోసీ గారి తర్వాత కృష్ణమోహన్ దగ్గర ఉన్నాను. కృష్ణమోహన్ నాగేంద్రమణి కృష్ణమోహన్ అని చెప్పి ఎంతో కష్టపడి ఎన్నో చేశాడు. ఎన్నో కేసులో కూడా నేను ఉన్నాను. ఏది కూడా మా మహిళలకి ఎప్పుడు సహాయం చేయలేదు. ఈ రోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే 4 రోజుల క్రితం నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా వీళ్ళకి హౌసింగ్ వచ్చింది, వీళ్ళు కట్టుకోలేకపోతున్నారయ్యా, మరి చాలా బాధగా ఉంది, పాపం వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు ఎదవరాళ్ళు అని చెప్పినప్పుడు అసలు ఫోన్ కాదు, వెంటనే పిఏ గారిని పిలిచి వీళ్ళ సమస్య వెళ్ళి మీరు తీర్చమన్నప్పుడు వెంటనే మాతో ఎన్నో పనులు ఉంటాయి. పిఏ గారు అంటే ఎన్నో ఉంటాయి. అయినప్పటికీ కానీ సమయాన్ని తీసుకొని వచ్చి మాకు వెంటనే ఆ 4గురికి సహాయం చేశారు. అలాంటి ఎన్నో ఇక చెప్పుకుంటూ పోతే శాసనసభ్యులు శ్రీ ఎంఎం కొండయ్య గారికి, అలాగే చీరాల అధికార ప్రతినిధి అయినటువంటి, చీరాల నియోజకవర్గ అధికార ప్రతినిధి అయినటువంటి డాక్టర్ మహేంద్ర బాబు గారికి, అదేవిధంగా చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీ మించాల సాంబశివరావు గారికి, అదేవిధంగా టీడీపీ పార్టీ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గారు కానీ చైర్మన్ కానీ ఎవరు ఆపలేదు. కొంతమంది కాంట్రాక్టర్ల జాప్యం అంటే లోపల ఉన్నటువంటి బిల్లులు రాకపోవటం వల్ల, ఆ బిల్లులు లేకపోవటం వల్ల కాంట్రాక్టర్లు పనిచేసే పరిస్థితి లేక ఆగిందే తప్ప ఎవరు కూడా ఇంటెన్షనల్ గా ఆపలేదు. కాబట్టి అది ఇక్కడ ఈ సభావేదిక ముఖంగా చెప్తున్నాను. అంతేకాకుండా ఈ పక్కనే ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ మేము 5 సంవత్సరాల్లో చాలా ట్రై చేస్తాం. కనీసం ఒక 5 లక్షల తెలుగుదేశం అలాగే ఎమ్మెల్యే గారు వాళ్ళ సత్యవారిని ఫోటో ఓపెన్ చేస్తున్నారు. స్వాగతం పలుకుతున్నాం. అందరం ఈరోజు చాలా పండగ వాతావరణంతో 28వ వార్డులో ఒక ఫెస్టివల్ లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరూ కూడా ఒక కౌన్సిలర్ లేదా ఒక పర్సన్
ఇలా ఉండాలి అని చాలా మంది చెప్పారు. ఈరోజు వైసీపీ పార్టీ ఖాళీ అయిపోయి ఏం చేయాలో తెలియక ఆ సెంటర్స్ లో నుంచొని టీ తాగుకుంటూ మూతికాలి 4 పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఉంటారు. మేము కానీ సమాధానం చెప్పడం మొదలు పెడితే సముద్రంలో బోట్లు వేసుకొని వెళ్ళిపోతారు. మీరు ముందర చెప్తున్నాం. ఇవాళ ఇంత పెద్ద భారీ ర్యాలీ చీరాల ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మన ప్రీతమ ఎమ్మెల్యే గారు ఎంత అభివృద్ధి చేస్తున్నారు. చీరాల నియోజకవర్గం కోసం రేం పగలు శ్రమిస్తానే ఉన్నారు. ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉంటారు. ప్రతిరోజు పనిచేస్తూనే ఉంటారు. 24 గంటలు కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాం. పార్టీని బలోపేతం చేయడానికి చాలా మంది చాలా రకాలుగా శ్రమిస్తూ కష్టపడుతూ ఉన్నారు. అలాగే వెంకట్రావు అన్న కూడా పార్టీని ఇంకా బలపరుస్తారని దృఢమైన నమ్మకంతో మనసారా పార్టీలోకి ఆహ్వానించాం. మీ మీద నమ్మకంతో మేమందరం కూడా మీ యొక్క వర్క్ ప్రజలందరూ చెప్పారు, మాకు కూడా చేసి చూపించాలని కోరుకుంటున్నాం. ఇంటి పేరు కీర్తి, ఆ కీర్తి నిలబెట్టాలని కోరుకుంటున్నాం. చేసినా కూడా 2ంటికైనా 3ంటికైనా వెంటనే ఆన్సర్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తారు. మేము మీ అందరికీ కూడా సేవ చేయడానికి ఇక్కడికి వచ్చామే తప్ప మిగిలిన వాళ్ళలాగా పిచ్చిపోతలు అబద్ధపు మాటలు జనాలను మభ్యపెట్టే విధానంలో మేము ఎవరు లేవు. అలా పెరగలేదు. మీ అందరికీ కూడా అభివృద్ధి అంటే ఏంటో చూపించి మరోసారి చీరాలలో గెలుస్తానే ఉంటాం. చీరాల ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. అలాగే మన కీర్తి వెంకటరావు గారికి